వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లానెట్ శని, సాటర్న్. కర్మకారకుడు, కర్మానికి కారకుడైన వాడు. శని గురించి ఋషులు ఏం చెప్తున్నారో మన ఎసోరిటిక్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, దర్శన జ్ఞానంతో ఋషులు ఏం చెప్తున్నారో శని గురించి విందాం. సో శని కార్మిక్ ప్లానెట్. ఈ భూమి మీద ఉన్న జీవులకి వాళ్ళ కర్మ అనుసారంగా జీవితాన్ని, లైఫ్ని కానీ, అలాగే ఆయుఃకారకుడు. ఎంత ఆయుష్ ఉండాలో వాళ్ళ కర్మ తీరిపోయిన తర్వాత వాళ్ళ డెత్ని కానీ సూచించే ప్లానెట్ శని. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి శనికి. అవి ఏంటో మనం చూద్దాం. అయితే ఈ ఎసోరిటిక్ ఆస్ట్రాలజీలో శనికి ఇచ్చిన సింబల్ ఫస్ట్ మూన్ తాలూకా, న్యూ మూన్ తాలూకా క్రసెంట్ ఉంది కదా, మనం ఇంతకు ముందర కూడా మాట్లాడుకున్నాం. ఇలా ఓపెన్ ఆర్మ్స్ తోటి వచ్చే ప్రతి ఆపర్చునిటీని తీసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడం. అలానే ఈ ప్లస్ సింబల్ అన్నది ఎర్త్ని సూచించారు, మెటీరియలిస్టిక్ వరల్డ్ అనమాట. సో శనికి ఇచ్చిన సింబల్ ఏంటంటే మ్యాటర్, దెన్ ఈ క్రసెంట్ న్యూ మూన్. సో సోల్ ఈజ్ డామినేటెడ్ బై మ్యాటర్. ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ సోల్ భూమి మీదకి వచ్చిన తర్వాత అతనికి ఉన్న లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, అలానే సెల్ఫ్ డిసిప్లైన్ ఎలా ఉండాలి, పంక్చువాలిటీ కానీ, ఇవన్నీ శని తాలూకా లక్షణాలు. మనం జూపిటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు జూపిటర్ అలౌకిక తత్వాన్ని సూచిస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ మ్యాటర్ ఈజ్ డామినేటెడ్ బై సోల్. ఇది జూపిటర్ తాలూకా సింబల్. సో జూపిటర్కి అలౌకిక జ్ఞానాన్ని, ఆ విజ్డమ్ని జూపిటర్ ఇస్తాడని చెప్పుకున్నాం. అదే శని దగ్గరకు వచ్చేసరికి మ్యాటర్ ఈజ్ డామినేటెడ్ బై సోల్. ఇక్కడ ఏంటి? లౌకిక జ్ఞానాన్ని శని ఇస్తాడు మనకి. ఈ ఏకాగ్రత, ప్రాక్టికల్ నాలెడ్జ్. జూపిటర్ దగ్గర మనం థియరిటికల్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాం. శని ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్గా పని చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అదే జూపిటర్ దగ్గరకు వచ్చేసరికి తను పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి, వేదాంగాలు చదివి, స్మృతులను చదివి తను జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అదంతా అలౌకిక జ్ఞానం ఉంటుంది. శని ప్యూర్లీ లౌకిక జ్ఞానం. మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఏదైనా సాధించాలి, గెలవాలి అంటే మనకి శని తాలూకా అనుగ్రహం కావాలి. శని తాలూకా లక్షణాలని మనం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతే ఏదైనా గెలవచ్చు. అది దాని తాలూకా శని ఇచ్చే ఏకాగ్రత, దృఢ సంకల్పం, ఏదైనా అచీవ్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ, ప్రాక్టికల్గా నేర్చుకుని ప్రాక్టికల్గానే పని చేస్తూ నేర్చుకోవడం. అలానే ఒక మెచ్యూర్డ్ సోల్ ఎలా బిహేవ్ చేస్తుందో అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఈ సెల్ఫ్ డిసిప్లైన్, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ శని తాలూకా ముఖ్య లక్షణాలు. అలానే ఎవరి జాతకంలో అయితే శని స్ట్రాంగ్గా ఉంటుందో ఈ లక్షణాలన్నీ వాళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం. ముంటేన్ ఆస్ట్రాలజీ అంటే ప్రాపంచిక వ్యవహారాలు. ఇక్కడికి వచ్చేసరికి శని ముఖ్యంగా చూపించేది లేబర్. అది కూడా స్కిల్డ్ లేబర్. మంచి తెలివైన వాళ్ళు, వీళ్ళకి స్కిల్స్ ఉంటాయి. మామూలుగా మనం చూస్తే ఇప్పుడు ప్లంబర్ పని కానీ, లేకపోతే వ్యవసాయం, శనికి బాగా ఇష్టమైన పని వ్యవసాయాన్ని శనితో చూపిస్తారు. ఎందుకంటే అక్కడ కష్టపడి పని చేయాలి. ఇలా కష్టపడి పనిచేసే ఈ హార్డ్ వర్కింగ్ జనాలు ఎవరైతే ఉంటారో, అది చిన్న లేబర్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు, మీకు పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ చార్ట్లో శని చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. శని అంత స్ట్రెంగ్త్ లేకపోతే అంతమంది జనాల్ని మేనేజ్ చేయడం కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్, శని అంటేనే మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, కష్టపడి పనిచేసే మనస్తత్వం. అంటే 24 గంటలు
రోజుకి 20 గంటలు, 24 గంటల్లో 20 గంటలు కష్టపడి పని చేస్తుంటారు. పని మీదే వాళ్ళకి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్లంబర్స్ తీసుకోండి, లేదా అంటే ఎలక్ట్రీషియన్స్. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, 10th పాస్ అవుతారు, అంతే. వాళ్ళ చిన్నాన్నల వెనక, మామయ్యలు, తండ్రి వెనక వీళ్ళ వెంటనే చిన్న వయసులోనే వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ జాతకంలో శని స్ట్రాంగ్గా ఉంటాడు. చిన్న వయసు నుంచే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్గా పని చెయ్యడం అన్నది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ జీవితంలో. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది కూడాను. సో ఇలా అనమాట స్కిల్డ్ వర్కర్స్, అది ఎవరైనా కానివ్వండి. ఒక కంప్యూటర్ రిపేర్ చేసే వాడు అవ్వచ్చు, లేదా వాచ్ మెకానిక్ అవ్వచ్చు, లేకపోతే చాలామంది డ్యాన్సర్స్లో కూడా శని కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఆర్ట్ అన్నది కూడా వీనస్ కూడా చూడాలి. బట్ కష్టపడి పని చేయడం, ఆ శ్రద్ధ, ఆ దృఢ సంకల్పం అన్నవి మనకు కనిపిస్తాయి ఇక్కడ. అలానే ఎనీ వర్క్, రోడ్ వర్కర్స్ కానీ, ప్లంబింగ్ వర్కర్స్ కానీ, ఎనీ వర్క్ వాళ్ళు చిన్న వయసులోనే స్టార్ట్ చేసి ప్రాక్టికల్గా నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి శని స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కంప్యూటర్స్లో బాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండి వాళ్ళు కోడింగ్ నేర్చేసుకుంటూ ఉంటారు. అక్కడ మెర్క్యూరీ కూడా స్ట్రాంగ్గా పనిచేస్తుంది, బట్ శని కూడా పనిచేస్తుంది. అలానే మనం వీనస్ దగ్గర, మార్స్ దగ్గర పాపులారిటీ గురించి మాట్లాడుకున్నాం. శని కూడా రియల్ పాపులారిటీ అంటే మాస్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది ఫాలో అవ్వాలి అంటే అక్కడ శని స్ట్రాంగ్గా ఉండాలి. పొలిటీషియన్స్, ఒకవేళ శని స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు పొలిటీషియన్ అయితే వాళ్ళు జనాల్లో కలిసిపోయి ఆ ఊళ్ళల్లో తిరుగుతూ, కాలినడకన తిరుగుతూ, వాళ్ళ కష్ట నష్టాలని అర్థం చేసుకుంటూ, జనాలకి చాలా దగ్గరగా ఉండి వాళ్ళకి కావలసిన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒక మంచి లాయర్ అవ్వచ్చు, మంచి పోలీస్ మ్యాన్ అవ్వచ్చు, అలానే మంచి పొలిటీషియన్ కూడా అవ్వచ్చు. అలానే ఆయిల్, రిఫైనరీస్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్స్, అంటే చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద భారీ కన్స్ట్రక్షన్స్ అనమాట. అక్కడ శని ఖచ్చితంగా శని అక్కడ ఉండాల్సిందే. కన్స్ట్రక్షన్స్, మనం ఇంజనీరింగ్ అవన్నీ మార్స్తో మనం చెప్పుకున్నాం. ఇక్కడ శని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి శని ఇంపార్టెంట్, శని స్ట్రాంగ్గా ఉండాలి. అలానే రోడ్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరికీ శని బాగా స్ట్రాంగ్గా ఉంటాడు. తర్వాత మైనింగ్, ఇండస్ట్రీ ఆఫ్ మైనింగ్, కోల్ మైనింగ్, కోల్ మైన్ డ్రిల్లింగ్, ఆయిల్ డ్రిల్లింగ్, పెట్రోలియం, ఇవన్నీ కూడా శని చూపిస్తాడనమాట. లా అండ్ ఆర్డర్, ఎందుకంటే శని అక్కడ తులారాశిలో, అంటే సహజ సప్తమ భావం లా అండ్ ఆర్డర్ అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు. సో ధర్మాన్ని, న్యాయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాడనమాట. లా అండ్ ఆర్డర్, దేశంలో లా అండ్ ఆర్డర్ని శని చూపిస్తాడనమాట. అలానే ల్యాండ్ కన్స్ట్రక్షన్స్, మెయిన్లీ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి కూడాను. ఇవి ఫార్మింగ్ ల్యాండ్స్, ఫార్మర్స్, ఇవన్నీ శని చేత చూపించబడతాయి. అలానే నేషనల్ డెప్ట్స్, లాభం కూడా చూపిస్తూ ఉంటాడు. తర్వాత యాక్సిడెంట్స్, పెద్ద పెద్ద ఏవైనా ఖయాటిక్ కండిషన్స్ లాంటివి, డేంజరస్ తుఫాన్లు రావడం, ఎర్త్క్వేక్ రావడం, తర్వాత వరదల్లో కొట్టుకుపోవడం, ఇలాంటివన్నీ నేషనల్ కెలామిటీస్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్దవి జన్మజాతకంలో కూడా చూపిస్తాడు. ఇప్పుడు మనం ముండేన్ ఆస్ట్రాలజీ మా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్, బిల్డింగ్స్ కూలిపోవడాలు, ఇవన్నీ పెద్ద పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్, ఇవన్నీ చూపిస్తాడనమాట. ఎనీ డేంజరస్ కండిషన్స్, అది కూడా వెరీ డేంజరస్, ఖయాటిక్ అనమాట, క్రానిక్ కండిషన్స్ అన్నవి చూపిస్తూ ఉంటాడు. అలానే ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథ శరణాలయాలు, వీటిని కూడా శని చూపిస్తాడు. తర్వాత ఓల్డ్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, పురాతన కట్టడాలు, ఎనీథింగ్ ఓల్డ్, పాతది అంటే అక్కడ శని చూపిస్తాడు అనమాట. శని కారకత్వం ఉంటుంది. అలానే
శని తాలూకా ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఒక హార్ష్ కండిషన్స్ అనమాట. ఎన్విరాన్మెంటల్గా ఆ కండిషన్స్ ఇప్పుడు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఏదైనా అయింది అంటే ఆ దానిలోకి వెళ్ళి అక్కడ ఎండ కానీ, ఈ వానలు కానీ, లేకపోతే విపరీతమైన కోల్డ్ ఎన్విరాన్మెంట్లో కానీ, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి లొంగిపోయి పని చేయకుండా తప్పించుకొని పారిపోయే రకం కాదు శని. శని అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ముందరకు వెళ్ళి అలాంటి హార్ష్ చాలా విపరీతమైన అంటే వెన్నుపూసలో వణుకు కలిగించేంత చలి ఉన్నా కూడా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అక్కడ పని చేస్తాడు. ఇలాంటి హార్ష్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్లో పనిచేసే వాళ్ళు, అలాంటి కండిషన్స్ ఇవి శని చూపిస్తాడు. ఇప్పుడు ఆయిల్ మైనింగ్ అవి కూడా అంతే. ఇప్పుడు రోడ్డు వేస్తారు, తారు చాలా వేడిగా ఉంటుంది అది. ఇలాంటి హార్ష్ కండిషన్స్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తులు శని చేత చూపించబడతారనమాట. ఇది శని గురించి ముండేన్ ఆస్ట్రాలజీ. ఇదే నేటల్ ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుందో చూద్దాం. నేటల్ ఆస్ట్రాలజీలో మనం ముందరే చెప్పుకున్నాం, శని ఆయుకారకుడు. సో ఈ ఆయు కారకుడు సహజ అష్టమ భావంలోని అంటే జాతకంలో అష్టమ భావాన్ని సూచిస్తాడు. అక్కడ ఆయుకారకుడు అక్కడ ఉంటే ఆయువు ఎక్కువగా ఉంటుంది, అలాగే లాంగ్ లైఫ్ ఉంటుంది. అలానే కేంద్రాల్లో శుభగ్రహాలు ఉంటే అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తారు. తర్వాత శని ఈ వ్యక్తికి ఒక మంచి వాల్యూస్ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు సెల్ఫ్ డిసిప్లైన్, థింకింగ్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, ప్లానింగ్ లేకుండా ఈ వ్యక్తులు ఏ పని స్టార్ట్ చేయరు. వీళ్ళకి ఎప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నవి ఉంటాయి. ఇలాంటివి వేసుకొని వాళ్ళు పని చేయడానికి ఇష్టపడతారు, కంఫర్టబుల్గా పనిచేస్తారు. అలాంటప్పుడే ఫుల్ ప్లాన్ చేతిలో లేకుండా మనం స్టార్ట్ చేసేద్దాం, తర్వాత ఎలాగో ఒకలాగా దాన్ని డెవలప్ చేసుకుందాం, ఇలాంటివి కాదు శని. శని అంటే ఫుల్ ప్లాన్ చేసుకొని దిగుతాడనమాట ఏదైనా పని చెయ్యాలి అంటే. అలాగే రెస్పాన్సిబిలిటీ, ఈ టైంకి ఈ పని కంప్లీట్ అవ్వాలి అంటే కష్టపడైనా కంప్లీట్ చేస్తాడు. అలానే రెస్ట్రిక్షన్స్, తన తాలూకా స్ట్రెంగ్త్ ఏంటో ఆ వ్యక్తికి బాగా తెలుస్తుంది, తన తాలూకా వీక్నెస్ ఏంటో కూడా ఆ వ్యక్తికి తెలుసుకుంటాడు. ఆ రెస్ట్రిక్షన్స్ తనకు తాను రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు. అలానే సొసైటీలో కూడా రెస్ట్రిక్షన్స్ అన్నవి శని చేత చూపించబడతాయి అన్నమాట. లిమిటేషన్స్ కూడాను, ఎందుకంటే రూల్స్కి బద్ధుడై ఉంటాడు కాబట్టి రెస్ట్రిక్షన్స్, ఈ లిమిటేషన్స్ని ఫాలో అవుతూ ఉంటాడు, రూల్స్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. అలానే పంక్చువాలిటీ, కొంచెం షైగా ఉంటాడు, ఇంట్రోవర్ట్స్ అనమాట. ఈ శని జాతకంలో లగ్నాన్ని కానీ లగ్న లార్డ్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటారు, తక్కువ మాట్లాడుతూ ఉంటారు, అలానే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రతి చేసే పనిని కూడా మళ్ళీ రీచెక్ చేసుకుంటూ ఉంటారు. ఏ రంగంలో అయినా వాళ్ళు ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకుంటారు, ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ఏ, ప్లాన్ బి, స్టెప్ 1 స్టెప్ 2 అలా వెళ్తూ ఉంటారనమాట. అలానే చిన్న చిన్న డీటెయిల్స్ను కూడా జాగ్రత్తగా చూస్తూ, తర్వాత క్యాలిక్యులేషన్స్ చేస్తూ, జాతకంలో శనికి మెర్క్యూరీకి, శనికి మార్స్కి మంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అంటే వాళ్ళు క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చాలా బాగా చేస్తారు. అలానే వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా పని చేస్తూ ఉంటారు, హార్డ్ వర్కింగ్ ఉంటుంది. తర్వాత పేషెన్స్, ఓపిక. ఒకసారి ఫెయిల్ అయినా కూడా మనం క్రసెంట్ మూన్ మనం ముందరే చెప్పుకున్నాం ఫస్ట్ చంద్రుడి గురించి చెప్పుకున్నప్పుడు, అలాగే మిగిలిన ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. క్రసెంట్ మూన్ అంటే ఓపెన్ ఆర్మ్స్ తోటి వచ్చే ప్రతి ఆపర్చునిటీని వెల్కమ్ పడుతూ దాన్ని ట్రై చేస్తారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్. శని కూడా అంతే, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాడు, వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకుంటాడు. అలానే న్యాయశాస్త్రం ఏదైతే ఉందో 100% రూల్స్ని ఫాలో అవుతాడు. ఒకవేళ రూల్
ఫాలో అవ్వకపోతే నేను తప్పు చేశానేమో అని బాధపడిపోతూ ఉంటాడనమాట శని. అంటే ఆ శని స్ట్రాంగ్గా ఉన్న ఆ వ్యక్తులు మంచి మేనేజ్మెంట్ రోల్స్లో ఉంటారు వీళ్ళు. చిన్న చిన్న లీడర్షిప్, చిన్న గ్రూప్కి లీడర్సే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్కి, చాలా పెద్ద కంపెనీస్ మనం ఊహించలేం. శని స్ట్రాంగ్గా పనిచేసాడు అంటే వాళ్ళు ఎంత పెద్ద కంపెనీనైనా రన్ చేయగలరు. అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. అంత మంచి క్వాలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకి, అందుకే వాళ్ళు చేయగలుగుతారు. అలానే వీళ్ళకి ఉన్న ఇంకొక అద్భుతమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సింపుల్సిటీ. ఎంత పని చేసినా ఎంత కష్టపడినా కూడా చాలా సింపుల్గా ఉంటారు. చాలా ఒదిగిపోయి ఉండే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ గురించి వీళ్ళు గొప్పలు చెప్పుకోరు, గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ పక్క వాళ్ళు గొప్పలు చెప్పినా కూడా సిగ్గుపడిపోతూ ఉంటారనమాట. అలా ఉంటారు. అలానే పని చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఇంపార్టెంట్. సో ఒక పని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అయిన తర్వాత వెంటనే ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తారు. అలా పనిలో పడి పని చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఆ పని కంప్లీట్ అయితే, వర్క్ కంప్లీట్ అయితేనే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా ఉంటారనమాట వీళ్ళు. వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా చాలా సింపుల్గా ఉంటారు. గొప్పలు చెప్పుకోవడాలు అలాంటివే ఉండవు. చాలా షై పీపుల్ అనమాట. అండ్ ఇంట్రోవర్ట్స్ సూపర్ కాంబినేషన్. షై అండ్ ఇంట్రోవర్ట్ అంటే ఇంకేముంది, వాళ్ళు కామ్గా వాడి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెరీ వర్క్ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. తర్వాత ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి మనం చెప్పుకున్నట్టు. అలానే రీఅటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. అది క్రసెంట్ మూన్ తలక బ్యూటిఫుల్ క్వాలిటీ. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్. తర్వాత ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్లో కూడా వీళ్ళు హెల్దీ ఆర్గ్యుమెంట్ని ఇష్టపడతారు. ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే దాని నుంచి ఒక మంచి అవుట్కమ్ రావాలి, ఒక సొల్యూషన్ దొరకాలి. ఇవి పోటీ పడి ఆర్గ్యూ చేసుకోవడం కాదు. ఇట్స్ ఎ హెల్దీ ఆర్గ్యుమెంట్, బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, అంటే ముందర చెప్పినట్టు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి వీళ్ళు శని కారకుడు అవుతాడు కాబట్టి వీళ్ళ ప్లానింగ్, వీళ్ళ వర్క్ కూడా లాంగ్ టర్మ్ వర్క్ ఉంటుందన్నమాట. ఒక 5-10 సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాంటి వర్క్ చేయడానికి వీళ్ళు ఇష్టపడతారు కూడాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఎప్పుడు శని ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. మామూలుగా మెచ్యూర్డ్ ప్లానెట్ అని చెప్పాలి, కానీ ఓల్డ్ ప్లానెట్ అని చెప్తూ ఉంటారు. కానీ మెచ్యూరిటీ ఉంటుంది, అది మెయిన్. అది శని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ అనేది మనకి చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకునే పిల్లలు కొంతమంది ఉంటే మెచ్యూర్డ్ వాళ్ళతోటి, మామయ్యలతోటి, చిన్నాన్నలతోటి, తాతలతోటి కూర్చొని వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ వ్యవహారాల్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఒక మెచ్యూరిటీ, ఇన్బిల్ట్ మెచ్యూరిటీ చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది వీళ్ళకి. తర్వాత బాగా వర్కహాలిక్ పీపుల్ మనకి శని స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. తన మంచి ప్రొఫెషనల్, అంటే ఎనీ ప్రొఫెషన్, వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా న్యాయబద్ధంగా చేస్తారు, కష్టపడి పని చేస్తారు, ఎక్కువ టైం వర్క్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ వర్కే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట. తర్వాత రూల్స్ కూడా 100% ఫాలో అవుతూ ఉంటారు. అలానే శనికి మనం చెప్పుకున్న కారకత్వాల్లో మనకి కాలం అంటే టైం. శని మనకి చెప్పుకున్నాం కదా ఆయుకారకుడు అని. అలానే టైముని మనం సూచించేటప్పుడు 3 వ్యక్తులు ఎవరు? సూర్యుడు, యముడు, శని. వీళ్ళ ముగ్గురిని కాలానికి ప్రభువులుగా చెప్పుకుంటారనమాట. సూర్యుడు ఎప్పుడూ ఆగడు, సెకండ్, మిల్లీ సెకండ్ కూడా ఆగకుండా తిరుగుతూనే ఉంటాడు. సూర్యుడితోటే మనకి కాలమానం అన్నది సూర్యుడిని మనం కొలుచుకుంటూ ఉంటాం, టైం అన్నది. అలానే యముడు కూడా కాలానికి బద్ధుడు. అలానే శని కూడా ఆ కార్మిక్ బంధం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆ కర్మ తీరిపోయిన తర్వాత వాళ్ళ ఆయువు కూడా తీరిపోతుంది. అందుకే శనికి ఆయువు కారకుడని చార్ట్లో మనం చదువుకుంటూ ఉంటాం అనమాట. అది ముందర కేస్ స్టడీస్ వచ్చినప్పుడు మనం చూద్దాం. అయితే ఈ పొలిటికల్ లీడర్స్, శని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే చెప్పాను కదా, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కలిసిపోయి వాళ్ళు తినే తిండి తింటూ, వాళ్ళ పూరి గుడిసెల్లోకి వెళ్ళి
వాళ్ళ కష్టాలని అర్థం చేసుకుని వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే అంత మంచి లీడర్స్ ఉంటారు. అలాంటి పొలిటీషియన్స్కి వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కాదు కావాల్సింది, ప్రజలకి ఏదైనా ఒకటి చేసాము అంటే అక్కడి నుంచి వాళ్ళకి దాని నుంచి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. తర్వాత ఎప్పుడైనా శని చార్ట్లో, శని తాలూకా మన ప్రోగ్రెసివ్ చార్ట్లో మనం చూస్తాం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో, అలాగే మన వేదిక్ చార్ట్లో కూడా శని మనకి ఆ దశలో కానీ ఆ ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా ఒక పని, ఒక వర్క్ స్టార్ట్ అయింది అంటే, పాజిటివ్గా స్టార్ట్ అయింది అంటే అది ఇంకా పర్మనెంట్ సెటిల్మెంట్ ఇస్తుంది అనమాట. అది అంటే మనం చెప్పుకున్నాం కదా, లాంగ్ టర్మ్ వర్క్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అని, అలాగే మంచి సెటిల్మెంట్, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. తర్వాత పాస్ట్ లైఫ్ కర్మలని, పాస్ట్ లైఫ్ కర్మ సంబంధాలని తీసుకొచ్చి మళ్ళీ జతపరుస్తూ ఉంటాడు. అయితే చాలా ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు, చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి కేరింగ్, ఎఫెక్షన్ ఇవన్నీ వాళ్ళకి కావాలి, కాకపోతే చెప్పలేరు అనమాట, బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యరు కూడా. కానీ వీళ్ళు వెరీ ఎమోషనల్ పీపుల్. వాళ్ళకి కేరింగ్, ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ, అభిమానం అవన్నీ వీళ్ళకి కావాలి. అలానే ఎట్ ఏ టైంలో శని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ కూడా చేయొచ్చు, మిగిలిన ప్లానెట్స్ అన్నిటితోని ఫేవరబుల్గా ఉంటే బాగా వర్క్ చేస్తారు. కొన్ని జాతకాల్లో ఏంటంటే మనం చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత గ్రోత్ ఉంటుంది కొన్ని చార్ట్స్. అది చార్ట్ అంటే మిగిలిన మొత్తం అన్నీ చదవాలి. సో బేసికల్గా శని స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తునేసరికి అక్కడ ఏజ్ ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో 40 తర్వాత వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వస్తుంది, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ 40 తర్వాత వాళ్ళు చాలా స్పీడ్గా కూడా అందుకుంటారు, వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలానే శని దాంట్లో ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇదేంటంటే, వీళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే తీసేసుకొని ఇంకా ఆ బరువు అంతా మోస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఇలా ఎవరైనా ఫీల్ అయితే రిలాక్స్ అవ్వండి కొంచెం, ఎందుకంటే శని షోల్డర్స్కిను, కాళ్ళకి, చేతులకి, ఈ లిమ్స్కి కారకుడు అనమాట. కాబట్టి వీటిల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దానికి శని కారకత్వం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఓవర్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ బర్డెన్ మీకు మీరే ఫీల్ అయిపోయి మీ భుజాలని మీరే బరువు పెట్టేసుకుంటే కష్టం. కాబట్టి రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే మీ జాతకంలో మిగిలిన ప్లానెట్స్ కూడా ఉన్నాయి, వాటి పనులు కూడా అవి చేస్తూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. సో ఇదండి పార్ట్ 1. పార్ట్ 2లో శనిని అసలు కర్మకారకుడు అని ఎందుకు పిలుస్తారు, దానికి రీజన్ ఏంటి అన్నది పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.